సమకూర్తామం క్రీస్తు సంగాయంకరలన్నీ తీర్చుదామా. ప్రతి ఆదివారమిది మది నూంతామా దీని ప్రతి సంఘస్థుడు చేయబోధితామా. విధి తలచి దుర్బలులార రక్షింతామా. సంఘ విధవాని దానముతో దర్శింతామా. దిక్కులేని జనులాది వింతామా. వారి అకారాలను మేలుగా వింతామా. పూడ్చుకొనుట కంటే నీ చూదామా. మరలా నీచు తండ్రికి స్తుతులని చేదామా. వేదజల్లి అభివృద్ధి పొందుదామా. మోక్ష పదవులను భావింపపరుగిడుదామా. వర్ధిల్లిన కొలది చెల్లింతామా. లోక వ్యర్థ ఖర్చుల నెలమల్లింతామా. దాతృత్వముని ధనము దాత్రి దేవుని దాచు నెరుగుదామా. యేసు స్వామి నీకు నేను నా సమస్త నీతును. నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికింతు నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలోగి మ్రొక్కేదా. తీసివేతు లోకయాశను యేసు చేర్చు విపుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికింతు నా సమస్తము. నేను నీవాడాను యేసు నీవును నా వాడావు. నీవు నేను ఏకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము. నా సమస్తము
దేవుని స్తోత్రం. దేవుని ప్రియమైన సంగమా, దేవుని సన్నిధికి కొన్ని ప్రత్యేకమైన కానుకలు తేపడి ఉన్నాయి. ఇవి చదివి వినిపిస్తాం. వీటి గురించి మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడం కోరుచున్నాం. ఆర్ విజయలక్ష్మి గారు మా కోసము మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని జ్ఞాపకం చేసుకుంటూ 500 రూపాయలు ప్రత్యేక కానుక అందించారు. అలాగే హేజల్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎండి బెంజమిన్ గారు కృతజ్ఞత కానుకగా 1000 రూపాయలు దేవునికి కానుకగా సమర్పించారు. అట్లాగే మా కుటుంబము అంటే వై జోజిబాబు గారి కుటుంబ ఫ్యామిలీ నుంచి ప్రత్యేకమైన కానుక 2000 రూపాయలు దేవునికి కానుకగా ఇవ్వబడినవి. వీటి గురించి ప్రత్యేకమైన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాం. కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలని గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, మహాగణుడువు, అద్వితీయుడవు, ఆరాధనీయుడవు, ఆరాధన కరుహుడువు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ ప్రేమలో, మీ కృపలో, మీ కనికరములో తండ్రి భయంకరమైన పరిస్థితుల నుండి కాచి కాపాడి మీ సన్నిధికి నడిపించిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సన్నిధికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాకూడదని మీ వాక్యము తెలియచేసిన రీతిగా మీ వాక్యానికి లోబడుతూ, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన వాటిలో నుండియే మేము కానుకలు తీసుకొని వచ్చి ఉన్నాం. ఇచ్చిన ప్రతి హస్తమును, ప్రతి కుటుంబమును పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. కృప కలిగిన మా రక్షకుడువు, మీరు చేసిన మేలు జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కానుకలు, నెల కానుకలు, వారపు కానుకలు, దశమ భాగముని సన్నిధికి తీసుకొని వచ్చి ఉన్నారు. ప్రతి కుటుంబమును, ప్రతి హస్తమును పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. వారి కొరకు మీరు దాచి ఉంచిన మేలుల చేత, చేసిన వాగ్దానముల చేత తృప్తి పరచమని, ప్రతి అవసరత, ప్రతి అక్కరత మీ నామమును తీర్చమని కూడా ప్రార్థన చేయించున్నాను. కృప కలిగిన మా తండ్రి, అనేక మంది మీ సన్నిధికి, అనేక మంది అవసరతలు కోరి కూడా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి అవసరతలు ఏమై ఉన్నవి, వారి అక్కరతలు ఏమై ఉన్నావు సమస్త మెరిగిన గొప్ప దేవుడువు, మీ కృపలో వారిని కూడా జ్ఞాపకము చేసుకోమని కూడా ప్రార్థన చేయించున్నాను. శారీరక బలహీనతలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, మానసిక పరమైన ఒత్తిడులు కావచ్చు, పరిశుద్ధుల వాటి అన్నిటిని విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేయించున్నాను. కేవలము తండ్రి, మీ సంఘములోనే, మీ సన్నిధిలోని సకల ఆశీర్వాదములు ఉన్నాయి కనుక నీ బిడ్డలందరికీ అటువంటి ఆశీర్వాదములతో తృప్తి పరచమని కూడా ప్రార్థన చేయించున్నాను. గత వారము కావచ్చు, రాబోతున్న వారము కావచ్చు ప్రభువా, బర్త్డేలు, మ్యారేజ్లు జరిపించుకున్న బిడ్డల పట్ల మీ ప్రేమను, కృపను, కనికరముంచి నూతన సంవత్సరం దాయకను అభిషేకించమని ప్రార్థన చేయించున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పట్ల మీ కొంతనాలు ప్రభువా, భవిష్యత్తు ఇచ్చేవాడు మీరే. విజ్ఞాన వివేకమునిచ్చి మంచి భవిష్యత్తును దయచేసి ఎగ్జామ్స్లో మంచి ర్యాంకునిచ్చి నీ బిడ్డలు అభిషేకించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను. పరిశుద్ధుల ఈ కానుక పరిచర్యలు, పరిచారకులుగా పాలు పంపులు పంచుకొని బిడ్డలను వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. కృప కలిగిన మా తండ్రి, ఈ సేకరించబడిన కానుకలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచబడిన కానుకలు మీ పరిశుద్ధ పరిచర్య కొరకు వాడబడినట్లు సహాయము దయచేయమని ఆశీర్వదించమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటనలో తెలియచేయగా వినియున్నాం. మన సంఘంలో చక్కగా, ఘనముగా, దేవునికి మహిమకరముగా శిలువ ధ్యాన కొడుకులు రోజు జరుగుతున్న రీతిని బట్టి మనకందరికీ తెలిసినదే.
దయచేసి సమయానుకూలముగా అందరూ సకాలములు వచ్చి ఆధ్యాత్మిక మేలులు పొందుకోవాలని ప్రభునాన్ని తెలియచేయుచున్నాను. బాప్తిస్మకు సిద్ధపడుతున్న వారు దయచేసి అందరూ యవనస్తులు మొదలుకొని పెద్దల వరకు వారికి అందరూ బాప్తిస్మకు సిద్ధపడాలని కూడా ప్రభునాన్ని మనమే చేయుచున్నాను. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట విందాం. సహోదరి సూజన్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన భూపతులందరికీ అధిపతి అయిన దేవునికి వందనాలండి. సంఘానికి విశ్వాసులందరికీ నా వందనాలు. నా పేరు సూజన్. మేము గత కొన్ని వారాలుగా ఈ చర్చికి రావడం జరుగుతుంది. నేను వైజాగ్లోని ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీ కింద వర్క్ చేస్తూ అమ్మ పాఠశాల అనే యూట్యూబ్ ఛానల్కి వర్క్ చేస్తున్నానండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా. సో ఈరోజు నేను సంతోషం నాకు సంతోషం అనే పాటను పాడదాం అనుకుంటున్నాను. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళలా నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళలా నాకు సంతోషమే. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా. కష్టాలు నాకై భరించి మృత్యువునే గెలిచిన యేసంటే నాకు సంతోషం. కష్టాలు నాకై భరించి మృత్యువునే గెలిచిన యేసంటే నాకు సంతోషం. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళలా నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళలా నాకు సంతోషమే. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. ఆత్మతోను సత్యముతోను ఆరాధనే చేయనా. ఆత్మతోను సత్యముతోను ఆరాధనే చేయనా. ఆత్మను నాపై ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం. ఆత్మను నాపై ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళలా నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళలా నాకు సంతోషమే. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం.
హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. మనమందరం వాక్యం కొరకు దయచేసి లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 451వ పాట సర్వచిత్తంబు నీదైన పాట పాడుకొనొచ్చు. మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారేపై నూన మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరాని రిక్తుండను, సర్వదా నిన్ను సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ప్రభు సిందించు నీ చిత్తమే, ప్రార్థించుచుంట నీ సన్నిధి. పరికింపు నాని దివసమున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవ నన్ను గడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత పట్టిన రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చేలు ఇహ పరమునా. అధికంబుగాన నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. దయచేసి సంఘమంతా కూడా నిశ్శబ్దముగా కూర్చోమని ప్రభువు నామమును మనవి చేయుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము నూతనముగా వచ్చిన విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి శిలువ ధ్యాన కూడికలు 4 రోజులు పూర్తయి ఉన్నాయి. చక్కగా ఘనముగా మీరందరూ పాలు పంపులు పంచుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా బలపడుతున్న రీతిని బట్టి
ప్రభువారికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శిలువ ధ్యాన కూడికలలో మొదట ఆదివారము, ఈస్టర్ వరకు 7 ఆదివారాలు వస్తాయి ప్రియులారా. ఇది మొదట ఆదివారము. ఈ మొదట ఆదివారం నాడు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాలు బట్టి ప్రభువాన్ని స్తుతిస్తూ ప్రభువాన్ని ఘనపరుస్తూ అపోస్తలుడైన పౌలు ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదవగా వినియున్నాం. ఒక పర్యాయము ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. శిలువ ధ్యాన కూడికలలో ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యములోనికి మనము రావడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఈ పోలికలోనికి రావడానికి అనేకమైన లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనము సరి చేసుకోవడానికి అనేకమైన ఆటంకాలు, అడ్డుబండలు ఉంటాయి. వాటిని తీసివేసుకోవడానికి, ఒకవేళ దేవునికి మనకు ఏ విధమైనటువంటి ఆటంకాలు, అడ్డుబండలు, లోపాలు ఉంటే వాటిని తీసుకొని ఆయన పోలికలను రావడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువు, సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడువు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ నామములో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సన్నిధికి నడిపించిన నడిపింపును బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మేమెల్లరము కూడా మీ మాటలు వినడానికి వచ్చి ఉన్నాం. మాటలాడగలిగిన జీవమగల దేవుడా, మీ మెల్లనైన చల్లనైన స్వరము తండ్రి నాకును మాకును వినిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. మీరు ఈ దినము మాతో మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప కలిగిన తండ్రి, సంఘము మీది, మీ రక్తము చేత కొనుక్కున్నారు. దినదినము ఆధ్యాత్మికంగా బలపడడానికి, మీ పోలికలోనికి, మీ సారూప్యములు రావడానికి మమ్మల్ని ఎల్లరూ సరి చేయమని మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేయించున్నాను. కూడి వచ్చిన మమ్మల్ని ఎల్లరను, మా శరీరములను, చండిబిడలను, మా మనస్సులను, సౌండ్ సిస్టమును ప్రభు సమస్తం మీ ఆధీనం అందించుకోండి. వీటెల్లరి ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవడానికి, మీరు మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ ఆధీనం అందించుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువాన్ని స్తుతిస్తూ నేటి ధ్యానాంశము సిలువలో తనకు తానుగా ప్రాణము పెట్టిన ప్రేమ. సిలువలో తనకు తానుగా ప్రాణము పెట్టిన ప్రేమ. ఎంత ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తనకు తానుగా బలిగాను, అర్పణముగాను తన ప్రాణమును అప్పగించుకొనిన ప్రేమ. దేవుడు మానవులను ఎంతగా ప్రేమిస్తున్నాడో
ఎంత ఉన్నతమైన ఆప్యాయతో ప్రేమిస్తున్నాడో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుందా ప్రియులారా? ఎంతగా ప్రేమిస్తున్నాడంటే సిలువలో తన ప్రాణము పెట్టినంతగా ప్రేమిస్తూ సిలువలో బలియాగము ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచిన దేవుడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఒక్కసారి ఆలోచించుదాం. చెడిపోయినటువంటి పతనమైపోయినటువంటి దేవునికి దూరముగా ఉన్నటువంటి ఈ మానవుని కొరకు దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ, దేవుడికి ఎందుకు ఇంత సిలువ త్యాగము? ఒక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటే ప్రియులారా, పతనమైపోతున్న మానవుని కొరకు ఎందుకు దేవునికి ఇంత తపన అన్నది ఒకసారి మనం ఆలోచించినప్పుడు, మానవుడు కలిగి ఉన్నటువంటి పోలిక దేవునిది, మానవుడు కలిగి ఉన్నటువంటి స్వరూపము దేవునిది, మానవునటువంటి ఆత్మ దేవునిది. దేవుడు పరలోకములో ఉన్నాడు, మనము భూలోకములో ఉన్నాము. భూలోకములో ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన ఆత్మ నశించిపోతుంది ప్రియులారా. అరే, నా పోలిక ఇచ్చాను, నా స్వరూపం ఇచ్చాను, నా ఆత్మనిచ్చున్నాను అని పరిశుద్ధుడైన దేవుడు చూచి ఆయన ఈ నశించిపోతున్నటువంటి ఈ పోలికను ఆ స్వరూపమును చూచి దేవుడు వార్వలేక సిలువ బలియాగమ ద్వారా ప్రియులారా తన ప్రేమను వ్యక్తపరిచాను. ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే అక్కడ చూడండి ప్రియులారా, 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎంత ఉన్నతమైన దేవుడు అంటే, మానవుని జీవితము ఎంత భయంకరమైనదంటే రకరకాల ఆలోచనలతో, రకరకాల విధమైనటువంటి పరివర్తనతో, ప్రవర్తనతో, రకరకాల నడవడికతో ఈ మానవుని జీవితము కంపు కొడుతూ ఉంటుంటే ఈ జీవితమును పరిమళ వాసనగా చేయటానికి పరిశుద్ధమైన దేవుడు తనకు తానుగా బలిగాను అర్పణముగాను అప్పగించుకున్న ప్రేమ. శిలువ బలి యాగం అనగా పాపి అయిన మానవుని కొరకు వెల చెల్లించుట అని అర్థం. వెల చెల్లించకపోతే లోకంలో ఏది కూడా మనం పొందుకోలేము. ఈ పాపి అయిన మానవుని కొరకు కూడా దేవుడు ఒక వెల చెల్లించవలసి వస్తుంది ప్రియులారా. ఆ వెల చెల్లించుడు ద్వారా పాపిని రక్షించుకోవడానికి ఆయన సిలువను ఎన్నుకొనెను. ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ! ఒక వ్యక్తి టైటానిక్ షిప్ను చూసి ఆ షిప్పు వలె ఒక చిన్న ఓడను తయారు చేసి ఈ ఓడ పనిచేస్తుందో లేదో అని చెప్పి తనకు దగ్గరగా ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ ఓడ పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ ఓడ ఎలా పెట్టగానే నది ప్రవాహం ఎక్కువైపోయి ఆ ఓడ కొట్టుకొని పోయింది. అరే, ఎంత కష్టపడి చేశాను ఈ ఓడను, ఎంత సొంత ఖర్చుతో చేశాను ఈ ఓడను అని చాలా బాధపడ్డాడు. బాధపడుతున్నప్పుడు ఒక రోజు అనుకోకుండా ఆ ఊరికి ఒక ఎగ్జిబిషన్ వచ్చింది. ఎగ్జిబిషన్లో ఏదో వాడు కొనుక్కోవాలని వెళ్ళేసరికి ఏ ఓడను పోగొట్టుకున్నాడో, ఏ ఓడను తన కష్టార్జును పోగొట్టుకున్నాడో అదే ఓడ ఆ ఎగ్జిబిషన్లో కనిపిస్తుంది. చూసి ఆశ్చర్యపోయాడు. బాబు, ఇది నా వాడంటే నీ ఎక్కడిది వాడ? నేను పలానా దగ్గర కొనుక్కున్నాను ఈ వాడ, వారు నాకు ఇచ్చారు, నీకు కావాలంటే వెలిచ్చి కొనుక్కో అని ఆ యజమాని మాట్లాడుతున్నాడు. తాను మొదటగా తయారు చేసిన వాడ తన సొంతమయ్యింది, తరువాత పోయింది. ఇప్పుడు 2వ పర్యాయము అదే వాడను తన స్వంతము చేసుకోవాలనుకుంటే మరలా 2వ పర్యాయము వెల చెల్లించక తప్పలేదు. ఇప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి, ఓ వాడ, 2వ పర్యాయము వెల చెల్లించి నిన్ను నా సొత్తుగా చేసుకొని ఉన్నాను. చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధుడైన దేవుడు కూడా తన స్వరూపమిచ్చి, తన పోలికనిచ్చి,
తన ఆత్మనిచ్చి ఒక పర్యాయము మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. పతనమైపోయి పాడైపోతూ దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నటువంటి ఈ మానవుని కొరకు శిలువ బలి యాగము ద్వారా వెల చెల్లించి రెండవ పర్యాయము మనలను తన సొత్తుగా చేసుకున్న ప్రేమే శిలువ ప్రేమ. ఎంత ఉన్నతమైన ప్రేమ! దేనికైనా వెల చెల్లించకపోతే అది తన సొత్తు కాలేదు. నువ్వు నా సొత్తుగా, ఓ పోలిక, ఓ స్వరూపమా, నా ఆత్మ, నువ్వు నా సొత్తుగా ఉండాలంటే ఇదిగో నీ కొరకు, పాపి అయిన మానవుని కొరకు, అపరాధి అయిన మానవుని కొరకు కలువరి శిలువలు వెల చెల్లించి తిరిగి సంపాదించుకున్నటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఇంత ఘనమైన ప్రేమకు ఈ శిలువ ధ్యాన కూడికలలో మన జీవితం ఎలాగుందో ఒక్క పర్యాయము స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. శిలువ ధ్యాన కూడికలు మొదట ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతగా వెల చెల్లించి మనల్ని కొనుక్కుంటున్నాడే, ఆయన ఇంతగా తన ప్రాణం పెట్టి మన ప్రాణాన్ని కొనుక్కుంటున్నాడే, ఆయన అవమానములు పొంది మనల్ని కొనుక్కుంటున్నాడే. మన జీవిత విధానము ఎలా ఉంది? శిలువ ధ్యాన కూడికలంటే ప్రియులారా, మనము ఆయన పోలికలోనికి రావడానికి, ఆయన స్వారూప్యంలోకి రావడానికి, ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకోవడానికి ఈ కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి వచ్చి శిలువలో తన ప్రాణము పెట్టక ముందు ఆయన కనుపరిచిన కొన్ని మాదిరీలు, ఆయన జీవించిన కొన్ని మాదిరికరమైన అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా ఉన్నాయి. అన్నీ మనము ధ్యానం చేయడం సమయం ఉండదు కానీ మనకు ముచ్చటగా మూడే అనుభవాలు ధ్యానం చేద్దాం. ఒక పెద్ద ఇలాగ అన్నారు, పాస్టర్ గారు, వరిన్ దీపక్ గారైనా మీరైనా ఏ పాస్టర్ గారైనా మూడే అనుభవాలు ఎందుకు చెప్తారు అడిగారు ఒక వ్యక్తి. అప్పుడు అన్నా, నేను ముచ్చటగా 3 చెప్పితే అందరు గుర్తుంటుందండి, ఎక్కువ చెప్పితే గుర్తుండదు కదా అని చెప్పాను అన్నమాట. అది కాబట్టి ఎవరమైనా ముచ్చటగా 3 ఎందుకు చెప్తామంటే 3 మనకందరికీ ఇష్టము గనక ఆ 3 గుర్తించుకోవడానికి. ఇప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు. శిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టిన ఆ ప్రేమ యొక్క శ్రేష్టత, ఆ ప్రేమ యొక్క ధన్యత, ఎందుకు భూలోకముకు వచ్చింది, భూలోకానికి వచ్చినటువంటి ఆ ప్రేమ ఏమి కనుపరిచింది, ఈ శిలువ ధ్యాన కూడికలో మనం ఎలా జీవిస్తున్నాము, ఎలాగ నడుచుకుంటున్నాము, ఎలాగ ప్రవర్తిస్తున్నాము, ఒక్క పర్యాయము పక్కనున్న వారిని చూడకుండా మనలోనికి మనమే చూసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు కనుపరిచినటువంటి ఆ ప్రేమ, తనకు తానుగా అర్పించుకున్న ప్రేమ మనలోనికి మనము చూసుకుంటూ, నిజంగా నేను ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉన్నాను, దేవుని పోలికలోనికి వచ్చిన్నాను, ఆయన సారూప్యములకు వచ్చిన్నాను, ఆయన సమాధానం కలిగి ఉన్నాను, ఆ రాజ్యానికి నేను వారసుడును అవునా కాదా అని ఒక్క పర్యాయం స్వపరి చేసుకుంటూ చూడండి. మీరు ఒక 3 విషయాలు సమయానుకూలముగా తనకు తానుగా ఎందుకు కలువరి శిలువలో ప్రాణం పెట్టారంటే, పరిశుద్ధుడైన దేవుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. మొదటి విషయం ప్రియులారా, ఆయన ఎందుకు శిలువలో ప్రాణము పడ్డానికి వచ్చున్నాడంటే, ఆయన చూడండి మాట్లాడుతున్న మాటలు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును వచ్చాను. మొదటి అనుభవం మీ జ్ఞాపకము చేస్తున్నాను ప్రియులారా. పరిచారకునిగా వచ్చిన ప్రేమ, ఆయన పరిచారకుడుగా ప్రియులారా ఈ భూలోకానికి వచ్చి అన్నాడు. ఎందుకు వచ్చినాడు చాలా జాగ్రత్తగా విందాం.
ఆయన పరిచారకునికి భూలోకానికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలో చూడండి, నేను పరిచారకునిగా వస్తూ అనేకులు విమోచన క్రయధనముగా సిలువలో నా ప్రాణము పెట్టి తిని పరిచారకునిగా వచ్చాను, మీరు కూడా పరిచారకుల వలె ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సిలువ ధ్యాన కోడికలలో సిలువను చూస్తున్నటువంటి మనము, సిలువను తరచి తరచి ధ్యానిస్తున్నటువంటి మనము ఆయన కనుపరిచిన మాదిరిలో అనేకమైన మాదిరిలో ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను పరిచారకుడును. ఎంతవరకు మనం పరిచారకులుగా ఉన్నామో అన్నది ఒక్క పరి ఆలోచించుదాం ప్రియులారా. ఆయన మాట్లాడుతూ ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఒకసారి ఆలోచిస్తే, ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, శిష్యులకు ఒక సమస్య వచ్చింది. ప్రభు వల్ల సిద్ధముగా ఉంది, ప్రభు వల్లలో పాలు పంపులు పంచుకోవాలి. ప్రభువారు ఇలా కూర్చుంటారు, ప్రభువారి పక్కన ఎవరు కూర్చుంటారు? నేను ముందా, నేను ముందా, నేను గొప్ప, నేను గొప్ప, ఆయన బాధ్యతలో నేను గొప్ప, నేను గొప్ప అన్న ఆలోచన వచ్చేసరికి చూడండి ప్రియులారా, 43 వచనం చూద్దాం. 10వ అధ్యాయం 43 వచనమే, మార్కు సువార్త 10వ అధ్యాయం 43 వచనం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడు ఉండగోరిని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. చూసారా ప్రియులారా, నేను గొప్ప, నేను గొప్ప, గొప్ప అనిపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం కాదు, నేను గొప్ప అనిపించుకోవడం కాదు. మీరు గొప్పవారుగా ఉండాలంటే మొదట మీరు ఏం చేయాలి? పరిచారకునిగా ఉండాలి. 44 ఏమంటు చూడండి, 44లో మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. అది దేవుడు చూపించినటువంటి మాదిరి. సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రేమ ఈ లోకానికి ఒక రోల్ మోడల్ చూపిస్తున్నాడు ప్రియులారా. సర్వోన్నతుడు, సర్వాధికారి ఈ లోకానికి వచ్చి నేను పరిచారకుడును మాత్రమే. క్రీస్తుని కలిగిన మనము, ఆయన రక్తము చేత విమోచింపబడినటువంటి మనము పరిచారకులుగా ఉన్నామా, ప్రముఖులుగా ఉన్నామా? పరిచారకులుగా ఉన్నామా, అధికారము కొరకు దాహదపడుతున్నామా? పరిచారకులుగా ఉన్నామా, హెచ్చించుకొనిచున్నామా అన్నది ప్రియులారా ఆయన మాట్లాడుతున్న మాటలు. ఈ భూలోకములో నేను చూపించిన మాదిరి ఈ సిలువ ధ్యాన కొడుకులలో మీరు నేర్చుకొనుడి. అది ప్రియులారా, ఏదో రోజు వచ్చి వెళ్ళిపోతున్నామనే కాదు. సిలువను తరచి తరచి చూస్తే గొప్ప ఆత్మీయ అనుభవాలు, మన కుటుంబాలు దీవించబడతాయి, మన బిడ్డలు దీవించబడతాయి, సిలువలు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మంచిదే. కానీ ఈ సిలువ ధ్యాన కూడికలలో పరిశుద్ధులైన దేవుడు అంటున్నాడు, నువ్వు పరిచారకునిగా, పరిచారకురాలుగా ఉండినప్పుడే సిలువ ధ్యాన కూడికలకు నీవు న్యాయము చేకూర్చిన వారు. ఇక్కడ ఒక బాటిల్ పడిపోయి వాటర్ ఒలిగిపోతుంది, అది లేదనుకోండి, చెప్తున్నాను సహజంగా, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? బాటిల్ తీసి దాన్ని కప్పు పెట్టాలి. రెండవది, అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఏం చేయాలి? క్లీన్ చేసేయాలి. అది పరిచారకుని లక్షణం. ఎవరు చేస్తారు? పాస్టర్ గారు చూస్తున్నారు, పెద్దలు చూస్తున్నారు, విశ్వాసులు చూస్తున్నారు, వాటర్ అలాగే వెళ్ళిపోతుంది. ఎవరు చేస్తారు? పాస్టర్ గారు చేస్తారని పెద్దలు చూస్తున్నారు, పెద్దలు చేస్తారని పాస్టర్ గారు చూస్తున్నారు, విశ్వాసులు అందరూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని అందరూ చూస్తారు. మరి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరు పరిచారకునిగా ఉండాలనుకుంటున్నాడు, ఎవరు పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఎవరు క్రీస్తు రక్తము చేత వారి జీవితమును సమర్పించుకుంటున్నారు, క్రీస్తు ప్రభువు కనుపరిచిన ఆ మాదిరి ఎవరిలో ఉంటుందో వారికి అది కనబడతాది. వారు వచ్చి ఏం చేస్తారండి? అది తీసి దానిని క్లీన్ చేస్తాడు. అది సిలువ బలియాగముకున్న ప్రాముఖ్యత. అది అంటున్నాడు ప్రియులారా, నేను పరిచారము చేయించి కూడా రాలేదు, నాకు పరలోకం ఉంది, నాకు పరిచర్య చేసే దేవుని దూతలున్నారు, అక్కడ నేను చేయించుకోగలను. కానీ భూలోకములో నా పోలిక నశించిపోతుంది, నా స్వరూపం నశించిపోతుంది, నా ఆత్మ నశించిపోతుంది. ఈ ఆత్మను పోలిక నేను రక్షించుకోవాలనుకుంటే సిలువ బలియాగము చేయాలి. సిలువ బలియాగము చెయ్యాలంటే నేను ముందేమై ఉండాలి?
పరిచారకునిగా ఉండాలి. ఆలోచిద్దాం ప్రియులారా. మన ఇంటిలో అనుకోండి, అందరం అధికారులమే. ఇంటిలోన అందరు అధికారే. దేవుని కొంత అలాగే ఉండాలి. సమాజంలో హుందాగా ఉండాలి, గౌరవముగా ఉండాలి, పేరు ప్రఖ్యాత కలిగి ఉండాలి. అలాగుంటే దేవునికి మహిమ. అబ్బా నా బిడ్డలు ఎలాగున్నారని దేవుడు మహిమపరచబడతాడు. కానీ ఎక్కడా? దేవుని సన్నిధిలో. అని రక్తము చేత విమోచించబడిన ప్రతి ఒక్కరిలో ఉండవలసినది పరిచర్య చేసే అనుభవం కలిగి ఉండాలి ప్రియులారా. అని అదే మాట్లాడుతున్నాడు. నేను పరిచర్య చేయించి కూడా రాలేదు, కానీ నేను పరిచర్య చేయటానికి వచ్చాను. మీరు గొప్పవాడు ఉండాలనుకుంటున్నారు, మీరు ప్రముఖులై ఉండాలనుకుంటున్నారు, మీరు హెచ్చించుకోవాలనుకుంటున్నారు. అదే కాదు, మీరు ముందు పరిచారకుని వలె ఉంటేనే నేను చేసిన సిలువ బలి యాగమునకు మీరు న్యాయము చేకూర్చిన వారు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. ఒక 3 పరిచర్యలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు. అటువంటి అనుభవాలు లేకపోతే సిలువ ధ్యాన కొడుకులకు ఆచారముగా అలవాటుకు వచ్చి వెళ్ళిపోయిన వారమే మనము. బ్లెస్సింగ్స్ ఉండవు. సిలువలో ఉన్న ధన్యతను మనం పొందుకోలేము, సిలువలను యోగ్యతను మనం పొందుకోలేము. ఈ సిలువ ధ్యాన కొడుకులు కదండి, రోజు వాక్యమైన శుద్ధి చేత బండబారిపని హృదయాన్ని నలుగు కొట్టుకోవాలి ప్రియులారా. నలుగు కొట్టుకొని విరిగి నలిగి హృదయముతో ఆయన సారూప్యములోనికి ఆయన కనుపరిచిన మాదిరిని మనము కూడా కనపరచాలి అంటున్నాడు. నేను పరిచారకుని వలె వచ్చి ఉన్నాను. మనం ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదలను పొందితిమి. ఎంత క్లారిటీగా రాయించున్నారు చూడండి. దేని చేత నిర్బంధింపబడితమో, ఏ ధర్మశాస్త్రము చేత నిర్బంధింపబడితమో, ఏ ధర్మశాస్త్రము చేత మన బంధకముల చేత బంధింపబడుతామో, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము మనం ఏం పొందితిమి? విడుదల పొందితిమి గనుక చదవండి, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక. చాలా జాగ్రత్త వినండి. ధర్మశాస్త్రం అంటే అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి. ఆ ప్రాచీన స్థితిని, ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టు వారముగా ఉన్నప్పుడే కంటిన్యూ చేద్దాం. ఏమంటున్నాడు చూడండి, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై ఏమి చేయాలి? పరిచర్య చేయాలి. అది మొదట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మనము చేయవలసిన మొదట పరిచర్య ఆత్మానుసారమైన నవీన పరిచర్య. ఆత్మానుసారమైన నవీన పరిచర్య. ఆ బాటలు పడిపోయింది, నా ఇన్సెట్ పోతుందేమో, ఆ బాటలు పడిపోయింది, నా పట్టు చీర పడిపోతుందేమో, నలిగిపోతా అనుకున్నవారు ఇక్కడ రాలేరు. ఇది దేవుని సన్నిధి. అయ్యో దేవుని సన్నిధి శుభ్రంగా ఉంచాలి, నేను పరిచారకుని, ఆత్మానుసారుడిని, నవీన యొక్క పరిచర్యను, నవీన స్థితిని కలివాడును గనక ఎవరిని చూడరు, ఎవరిని లెక్క చేయడు. ఎక్కడికి వస్తారండి? అక్కడికి వస్తారు, దాన్ని క్లీన్ చేస్తాడు. విడుదల పొందినటువంటి మనము, బంధకముల చేత ప్రాచీన స్థితి నుండి విడుదల పొందినటువంటి మనము ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అది మొదటి పరిచర్య. మొదటి పరిచర్య ఏంటండి? నవీన స్థితి. ప్రాచీన స్థితి విడిచిపెట్టకపోతే నవీన స్థితి ఎలాగొస్తుంది? మనం కూర్చున్న స్థలాలు విడిచిపెట్టకపోతే అది ఎప్పుడు క్లీనింగ్ అవుతుంది. విడిచిపెడితేనే అది క్లీనింగ్ అవుతుంది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితేనే నవీన స్థితిలోనికి రాగలము. ఎందుకంటే పౌలు గారు మాటలో చూడండి, క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి మనలో నవీన స్థితి పరిచర్య లేకపోతే సిలువ ధ్యాన కూడికలకు అర్థమే ఉండదు. ఎన్ని సంవత్సరాలేనే కంటిన్యూ. ఒకసారి ఆలోచించండి, ఇలాగ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం? కానీ అంటున్నాడు, నువ్వు ప్రాచీన స్థితిని విడిచిపెట్టి నవీన స్థితి అనుభవంలోనికి వచ్చినప్పుడే ఆ నవీన పరిచర్య. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
అదే శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటుంటే పరిశోధన దేవుడు ఏం చేశాడండి? ఒక ప్లేటు తీసుకొని నీరు తీసుకొని పాదాలు కడిగి తవలతో ఈ పని నీవు నేను ఎప్పుడైనా చేయగలమా? ఎదుటివారి పాదాలు మనం కడగగలమా? ఎదుటివారి పాదాలతో మన జీవితాన్ని ఆ రీతిగా మనం వంగి ఎదుటివారి పాదాలు మనం కడగలమా? సర్వోన్నతుడు సర్వశక్తుడు అని అంటున్నాడు, నేను పరిచారకుని వచ్చాను, పరిచయం చేయడానికి వచ్చాను, మీ పాదములు కడిగి ఉన్నాను. మీరుని కూడా ఎలా ఉండాలి? అలాగే ఇంకొకరి పాదాలు కడిగిన అది క్రీస్తు రక్తము చేత కొనబడిన వారి అనుభవాలు. క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారు సహోదరుల పట్ల ఆ రీతిగా వినయ విధేయత మనము జీవించినప్పుడు ఎదుటి వారి పట్ల అనుకవ కలిగి తగ్గించుకొని వారి దగ్గర నవీన స్థితి కలిగి ఉన్నప్పుడే వీరు క్రీస్తు రక్తము చేత కొనబడిన నవీన పరిచర్య చేయుచున్నారని లోకము దేవునికి మహిమపరచబడాలి. అది ప్రియులారా సిలువ ధ్యాన కొడుకులంటే. సిలువలో తనకు తానుగా ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడంటే మనలో ఉన్నటువంటి ఒక నవీన పరిచర్యను దేవుడు తీసుకురావడానికి, మనలో ఇంతవరకు లేనటువంటి ఆ నవీన స్థితి పరిచర్యను ఈ లోకానికి చూపించడానికి. అందుకే దేవుడు సిలువలో తనకు తానుగా ప్రాణము పెట్టినటువంటి ఆ గొప్ప ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందా. నేను పరిచారకునిగా వచ్చిన ఎందుకో తెలుసా? మీరు నవీన పరిచర్య కలవారుగా ఉండాలని. రెండవ చూడండి, ఇంకా ఎందుకు వచ్చినాడు? అపోస్తలుడైన పౌలే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన పరిచర్య. చాలా జాగ్రత్త విందా. మొదట ఏ పరిచర్య చేయాలి? మనము నవీన స్థితి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టకపోతే, పాపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే, పాపవంకిల జీవితాన్ని విడిచిపెట్టకపోతే, అహంకార జీవితాన్ని విడిచిపెట్టకపోతే అంటున్నాడు నవీన స్థితి పరిచయ అనుభవానికి నువ్వు రాలేవు. రెండవది చూడండి, దేవునికి ప్రీతికరమైన పరిచర్య. మానవునికున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే నేను చేసినది ఎదుటివారు మెచ్చుకోవాలని. నేను ఏం చేసినా ఎదుటివారు మెచ్చుకోవాలి. ఎదుటివారి కొరకు చేస్తున్నాను, ఎదుటివారు పొగడతల కొరకు చేస్తున్నాను, కానీ ఎవరు మెచ్చుకోవట్లేదు? దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా? నేను చేస్తున్న పరిచర్య దేవునికి మహింకరంగా ఉందా లేదా? నేను చేస్తున్న పరిచర్య ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడులే అనే ఆలోచన ఉండదు ప్రియులారా. మానవుని యొక్క బలహీనత అది. కానీ దేవుడు అంటున్నాడు చూడండి ప్రియులారా, దేవునికి ప్రీతికరమైన పరిచర్యను చేయాలి. చాలా జాగ్రత్తగా విందాం. దేవునికి ప్రీతికరమైన పరిచర్య చూడండి ఎవరు చేస్తారు అక్కడ చూడండి. ఏంటంటున్నాడు? అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఎందువలన? సిలువలో ఆయన బలియాగము చేయకపోతే, సిలువలో పాపముల కొరకు రక్తము చిందించకపోతే, సిలువలో ఆయన ఉన్నతమైనటువంటి తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించకపోతే ఈ నిశ్చలమైన రాజ్యం మనకు ఉండేది కాదు. ఈ నిశ్చలమైన రాజ్యం మనకి ఇవ్వడానికి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ప్రియులారా. మరి ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆ రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా ప్రియులు? దేవునికి ప్రీతికరమైన పరిచర్య చేయాలి. ఎందుకో తెలుసా? ప్రీతికరమైన పరిచర్య ఎలాగుంటుందో మళ్ళా చదవని అదే మాట. దేవునికి ప్రీతికరమైన పరిచర్య ఎలాగుంది? నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. అది ఆ కృప కలిగిన వారు, రక్షింపబడిన వారు, రక్తముతో విమోచింపబడినటువంటి వారు, నవీన స్థితి కలిగినటువంటి వారు, రక్తము చేత తన పాపములు ఒప్పుకొని కడిగి వేసుకున్న వారు ఇప్పుడు ఎలాగుంటారండి? కృప కలిగి వినయ భయభక్తులతో ఏం చేయాలండి? అది దేవునికి ప్రీతికరమైన పరిచర్య అంటే మనలో ఉండవలసినది వినయ భయభక్తులు. వినయ భయభక్తులు లేకపోతే అది దేవునికి ప్రీతికరమైన పరిచర్య కాదు. రాజ్యము కావాలి,
ఆయన రాజ్యం ఇవ్వడానికి కలువరి శిలువ. ఆయన శాశ్వతమైనటువంటి ఆ నిత్య రాజ్యము కావాలి, నిత్యమైన రాజ్యము కొరకే ఆయన కలువరి శిలువ. ఆయన రాజ్యం పొందుకోవాలనుకుంటే దేవునికి ప్రీతికరమైన పరిచర్య చేయాలి. ఆ ప్రీతికరమైన పరిచర్య ఉంటున్నాడు చూడండి, వినయ కృప కలిగి వినయ భయభక్తులతో చేయాలి. ప్రభువా నీకు వందనాలు, నన్ను విమోచించుకున్నా నీకు వందనాలు అని మాటలు కాదు ప్రియులారా. ఏం చేయాలండి? ఆ కృప కలిగి ఎలాగుండాలి? వినయం ఉండాలి, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన పరిచర్య చేస్తే నా పిల్లలు పరిచారకుల వలె ఉన్నారు, నా కుమారులు కుమార్తెలు పరిచర్య చేస్తున్నారని దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత మహిమ. అది ప్రియులారా ప్రీతికరమైన పరిచర్య. నేను పరిచారకులు వచ్చి ఉన్నాను, మీరు నవీన స్థితి పరిచర్య కలిగి ఉండవలను. నేను పరిచారకులు వచ్చి ఉన్నాను, మీరు దేవునికి ప్రీతికరమైన పరిచర్య చేయువారు ఉండవలను. మూడవది ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మూడవది మాదిరికరమైన పరిచర్య. చాలా జాగ్రత్తగా విందాం ప్రియులారా. సిలువలో తనకు తానుగా ఎందుకు ప్రాణం పెట్టారంటే ప్రభువారు పరిచారకునిగా వచ్చి ఉన్నాడు ప్రియులారా. మనల్ని కూడా అటువంటి పరిచారకునిగా ఉండవాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క అభిలాష ఉన్నది. ఏంటో పరిచర్య? నవీన స్థితి పరిచర్య. రెండవది దేవునికి ప్రీతికరమైన పరిచర్య. మూడవది మాదిరికరమైన పరిచర్య. మాదిరి ఉండాలండి, రోల్ మోడల్ ఉండాలి. అందరికీ ఒకరికి మించి ఒకరికి లోకములో సోన్సో కానీ దేవుని దగ్గర ఏముండాలండి? రోల్ మోడల్, మాదిరికరమైన జీవితం ఉండాలి. ఆయన దగ్గర ఆ విధమైన ఆశీర్వాదం పొందుకోవాలి. చూద్దాం ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు మీ కొరకు బాధపడి. చాలా జాగ్రత్త విందాం. ఆయన నిత్య రాజ్యం ఇచ్చాడంటే సామాన్యంగా రాలేదు ప్రియులారా. ఆ నిత్య రాజ్యం స్థాపించాడంటే అది మనకివ్వడానికి సామాన్యంగా రాలేదు ప్రియులారా. ఎలాగొచ్చిందండి? ఆయన మన కొరకు బాధపడితేనే, తన శరీరము నలగొట్టుకుంటేనే, ఎన్నో అవమానములు పొంది ఎన్నో హేళన భరించి లోకములో ఆయన మన కొరకు బాధపడితేనే ఆ రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలండి? మాదిరికరమైన పరిచర్య. ఏంటి? ఆయన బాధపడ్డారు గనక మనం ఎలా ఉండాలి? బాధను అనుభవించే వారంగా ఉండాలి. శరీరం నలుకొట్టుకున్న వారంగా ఉండాలి. శరీరం గాయపరుచుకున్న వారు ఉండాలి. దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు మనం గాయపరుచుకోవాలి. చూద్దాం ఏమంటున్నాడు? 22 వచ్చిన పేతురు 1:22. అదే 2:22. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22లో ఆయన ఏమి చేయలేదండి? ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు అంటున్నాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేయగలరా అంటున్నాడు. ఇప్పుడు మనల్ని ఎలా కొట్టమన్నాడు రా మాదిరి అంటే? నేను పాపము చేయలేదు, మాదిరి కనుపరిచిన వారు కూడా ఎలా ఉండాలి? పాపము లేని వారుగా ఉండాలి. రెండోది ఏమన్నాడు చూడండి. ఆయన నోట మనల్ని ఎలా ఉండమంటున్నాడు? కపటము లేనివారు. అది మాదిరి. నేను బాధింపబడ్డాను, మీరు నా కొరకు బాధలు భరిస్తున్నారా? నాలో పాపము లేదు, మీరు పాపము లేని వారు ఉంటున్నారా? నా నోట కపటము లేదు, మీ నోట కపటము లేకుండా ఉంటున్నారా? అది మాదిరి ప్రియులారా. అంతేగాని ఒకరు 32 ఇంచులు టీవీ కొంటే పక్కకెళ్ళి 52 ఇంచులు 55 ఇంచులు టీవీ కొన్నాం కాదు. ఒకలేదో మెడలోన ఏదేసుకుంటే దానికి పొడవైన హారం కొనుక్కోవడం కాదు. ఏదేదో సంపాదించుకోవడం లోకానుసారమైన జీవితం. క్రీస్తు ప్రభువు కనపరిచిన ఆ మాదిరి మనలో ఉంటేనే శిలువ ధ్యాన కూడికలకు ఉన్నతమైనటువంటి ఆ సాదృశ్యం ప్రియులారా. అయ్యో నా కొరకు ఆయన బాధపడ్డాడే, ఆయనలో కపటము లేదు, ఆయనలో ప్రేమ పాపము లేదు, ఆయన జీవితంలో ఎంత ఉన్నతమైన పరిస్థితి కలిగి ఉన్నాడు. మరి నేనెంతవరకు అలాగున్నాను? నేనెంతవరకు అలాగున్నాను? అదే ఆయన కనుపరుస్తున్నటువంటి జీవితం.
నేను పరిచారకునిగా వచ్చాను. క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి బిడ్డలారా, మీరు ఎలా ఉండాలి? పరిచారకుని వలె ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. సిలువలో తనకు తానుగా ఎందుకు ప్రాణం పెట్టానంటే ప్రియులారా, మనము పరిచారకునిగా ఉండాలని. మొదటి విషయం ప్రియులారా. రెండో విషయంకి వెళ్దాం. సమయం చాలా త్వరగా వెళ్తుంది, మనము కూడా త్వరగా వెళ్తాం. చూడండి, రెండో విషయానికి వెళ్దాం. ఎందుకు తనకు తానుగా సిలువలో ప్రాణం పెట్టారంటే ప్రభువారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మనకందరూ తెలిసిన విషయం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన గొర్రెయు మౌనము ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. రెండవది, సిలువలో మన కొరకు ఎందుకైనా ప్రాణం పెట్టాడు, తనకు తాను ఎందుకు ప్రాణం పెట్టాడంటే ప్రియులారా, పెట్టడం గల కారణమైన మనం చూపిస్తున్నాడు. నేను పరిచారకులు వచ్చాను. రెండవది, గొర్రె పిల్లవలే వచ్చి ఉన్న ప్రేమ. గొర్రె పిల్లవలు వచ్చిన ప్రేమ. ఆలోచిద్దాం ప్రియులారా. పరిచారకుని వల్ల వచ్చిన ప్రేమ. రెండవది, గొర్రె పిల్లవల వచ్చిన ప్రేమ. సర్వోన్నతుడయుండి, సర్వ సృష్టికర్తయుండి, యోధా గోత్రము సింహమని అధికారం కంటున్న వాడు ఉండి, సర్వ సృష్టిని మాట చేత సృష్టించిన గొప్ప దేవుడయుండి గొర్రె పిల్లగా వచ్చిన్నాడని ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆయన మాటలు చూడండి ఎంతగున్నాయి. అతడు దౌర్జన్యము నొందినను నోరు తెరవలేదు, బాధింపబడినను నోరు తెరవలేదు. అవమానములు భరిస్తున్నప్పటికీ నోరు తెరవలేదు కదండి. ఏం చేస్తుంది? గొర్రె మౌనంగా ఉంది. ఇప్పుడు గొర్రెలు చూశారు లేదు? చూడడం అంటే చూడడం కాదు, కొట్టినప్పుడు, కాపర కొట్టినప్పుడు గొర్రె ఏమైనా అడుగుతుందండి? మరే నువ్వు ఎందుకు కొట్టాడు అడుగుతుందా? అంటే ఏం చేస్తుంది? కుడివైపు కొడితే ఎడం వైపు తిరుగుతుంది, ఎడం వైపు కొడితే కుడివైపు తిరుగుతుంది, తిన్నగా వీపు మీద కొడితే తిన్నగా నడుస్తుంది అట. కాపరి యొక్క ఉద్దేశం అది. ఓహో, నేను కుడి పక్క వెళ్ళకూడదని అప్పుడు తెలుసుకుంటుంది. ఎడం పక్క కొడితే నేను ఎడం పక్క వెళ్ళకూడదు అంటున్నది, వీపు మీద కొడితే తిన్నగా నడవాలని తెలుసుకుంటుంది అంట గొర్రె. పరిశుద్ధుడైన దేవుడయ్యుండి సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టడానికి ఎందుకు వచ్చాడు తెలుసా ప్రియులారా? ఈ లోకములో గొర్రె పిల్లగా ఆయన వచ్చినాడు ప్రియులారా. గొర్రె పిల్లగా మౌనము దాల్చడానికి వచ్చినాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన మౌనము దాల్చడం వంటి ఉన్న ఆశీర్వాదాలు చూడండి ప్రియులారా. ఆయన ఎందుకు గొర్రె పిల్లగా వచ్చినాడంటే యోహాను సువార్త. త్వరగా వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు. ఆయన గొర్రె పిల్ల రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఆయన ఎందుకు గొర్రె పిల్ల వచ్చాడో ఆయన ఈరోజు మనం చెబుతున్నాడు. నేను గొర్రె పిల్లగా వచ్చానంటే, మౌనముగా ఉన్నానంటే, దౌర్జన్యం పొందినను, బాధింపబడినను, అవమానం పొందినను, హేళన చేపడుతున్న ఇన్ని అవమానములు జరుగుతున్నప్పటికీ ఎందుకు మౌనముగా ఉన్నాను తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవడానికి నేను గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాను. ఎంత ఉన్నతమైన ప్రేమ! కల్వరి ప్రేమ. ఎంత సర్వోన్నతమైన ప్రేమ! కల్వరి ప్రేమ అంటున్నాడు చూడండి. నేను గొర్రె పిల్లగా రావడం గల కారణము లోక పాపమును మోసుకొని పోవడానికి. గొర్రె పిల్ల ఒక్కటే పాపమునకు ప్రాయశ్చిత్తము చేస్తుంది. గొర్రె పిల్ల ఒక్కటే పాపమునకు పాప పరిహారార్థ బలిగా అర్పిస్తుంది. కనుక ఆ పాపము నుండి మిమ్మల్ని విడిపించాలంటే, మిమ్మల్ని విముక్తి చేయాలంటే నేను గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఎందుకంటే ప్రియులారు, ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు, సమయం లేదు కానీ పేతురు రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతున్నాడు. మనము పాపం విషయమో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. పాపం ఉన్నటువంటి మనము పాపములో చనిపోయి ఎలాగుండాలండి? నీతి విషయమై జీవించినట్లు అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన దేవుడు తనకు తానే తన శరీరమందు ఏం చేశాడండి? మన పాపములను మ్రాను మీద మోసుకొని అందరికీ సిలువ ఏం కనబడుతుందంటే అడ్డు కొయ్య నిలువు కొయ్యే కనబడుతుంది. కానీ ఆ సిలువలోన పరిశుద్ధమైన దేవుడు మోసుకెళ్తున్నది ఏంటండి? లోక పాపములు. ఇదిగో లోక పాపములు
మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గవిని వెలుపుటకు, యెరూషలేము గవిని వెలుపుటకు తనకు తానుగా మన పాపములన్నీ, లోక పాపములన్నీ తన మీద మోసుకొని గొర్రె పిల్లగా గవిని వెలుపటికి వెళ్ళిపోయి బలిపీఠంపై పాప పరిహారార్థ బలి నిమిత్తము తనకు తానుగా సిలువలో ప్రాణము పెట్టిన గొర్రె పిల్ల. సామాన్యమైన గొర్రె పిల్ల కాదు ప్రియులారా, పాపముల కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చిన గొర్రె పిల్ల. ఎంత ఉన్నతమైన గొర్రె పిల్ల ప్రియులారా. ఎందుకంటే అంత శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లగా పరిశుద్ధ దేవుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇంకా గొర్రె పిల్ల ఏమి ఇచ్చినది? ఇదే యోహాను గారు రాస్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనములో యాలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల. ఎందుకు వచ్చిందండి? గొర్రె పిల్ల మనకు కాపరిగా ఉండడానికి వచ్చి ఉన్న గొర్రె పిల్ల. ఏదో గొర్రె పిల్ల పాపం మోసుకొని పోయిన గొర్రె పిల్ల ప్రియులారా. సామాన్యమైన గొర్రె పిల్ల కాదు. అని మౌనంగా ఉన్నాడంటే, సిలువలో తన ప్రాణం పెడుతున్నాడంటే గొర్రె పిల్ల రావడం గల కారణము పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి. రెండవది, ఈ లోకములో గొర్రెల వెళ్ళి చెదరపోతున్నాడు మనలను ప్రియులారా కాపరిగా ఉండడానికి ఆయన గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు. కాపరి అంటే మన ప్రధాన కాపరి క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చినారంటే మనకందరకు కాపరిగా ఉండడానికి. ఈ ప్రధాన కాపరి ఏం చేస్తాడో తెలుసా? మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణము పెట్టిన మన మంచి కాపరి. మనము క్రమముగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే మన కొరకు ప్రియులారా ఆయన ప్రాణము పెట్టక తప్పలేదు. ఎందుకంటే ఆయన మనలందరినీ సరైన మార్గంలో నడిపించడానికి, కాపరిగా ఉండడానికి ఆయన కాపరిగా వచ్చి ఉన్నాడు. ఈ కాపరి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ కాపరి సరైనటువంటి పచ్చిక బయలులో నడిపిస్తాడు. ఈ కాపరి శాంతికరమైన జలం యొద్దకు నడిపిస్తాడు ఈ కాపరి. అందుకు చూడండి ఏం నడిపిస్తున్నాడు. అదే 17 వచ్చిన 7వ అధ్యాయం 17వ వచనములో సింహాసన మధ్యుడు గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఎక్కడికండి? జీవ జలముల బొగ్గల యొద్దకు. ఎంత ఉన్నతమైన కాపరండి గొర్రె పిల్ల. కాపరి గుణాల గల కారణము జీవ జలముల బొగ్గల యొద్దకు నడిపించే కాపరి. ఇంకేమన్నా చూడండి, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచే కాపరి. నువ్వు ఏడుస్తూ ఉంటుంటే వీటి మీద దెబ్బలు కొట్టేవారు కానీ, అంటే దెబ్బలు కానీ గట్టి కాదు, ఎలాగెలాగ అంటారు అంటే ఓదార్చడం, ఆదరించడం కానీ, కన్నీరు మాత్రము తొడాలనుకుంటే వారి ఫైట్ సింగ్ తీసి వాళ్ళకే తుడిచేస్తారు. మన ఫైట్ సింగ్ తీము, మన రుమాలు తీము, వాళ్ళదే తీసి తుడిచేస్తుంటాం. కానీ మన కాపరి, మన ప్రధాన కాపరి కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే కాపరి. అందుకే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన సామాన్యమైన గొర్రె పిల్ల కాదు, మన కొరకు కలువరి సిలువలో మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన గొర్రె పిల్ల. రెండవది, మనకు కాపరిగా ఉండి సరైన మార్గంలో నడిపించే గొర్రె పిల్ల. ఇంకేం గొర్రె పిల్ల చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే పేతురు గారు ఒక ఆలోచన మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు తన శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములు ఒక్కసారి ప్రియులారా ఈ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందని, గొర్రె పిల్ల కంటే మనలను దేవుని యొద్దకు తీసుకొని రావడానికి వచ్చే గొర్రె పిల్ల. లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసే గొర్రె పిల్ల, లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారికి సరైన మార్గం నడిపించే కాపరిగా ఉన్న గొర్రె పిల్ల. మూడవది, చెడిపోతూ పతనం అయిపోతున్నటువంటి ప్రియులార ప్రజలను దేవుని యొద్దకు తీసుకొని వచ్చే గొర్రె పిల్ల. ఎంత ఉన్నతమైన గొర్రె పిల్ల ప్రియులారా. సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టుకున్నాడంటే మనం ఏమనుకుంటున్నాం ప్రియులారా? ఆయన ఎంత వేదన. నిజంగా లోకా సువార్త డాక్టర్ గారు రాశారు కనుక డాక్టర్ గారు ఒక మాట అంటున్నాడు. గెచ్చిమైన అనుభవంలో ఆయన చెమట
రక్త బిందువులాయెను. ఎంత అనుభవం వచ్చో డాక్టర్ గనుక ఆ మాట రాయగలిగాడు. ఇంక 3 సువార్తలు ఎక్కడ మాట ఉండదు. ఆ డాక్టర్ గారు కనుక ఆయన యొక్క శ్రమ ఎంత కఠినమైనదని రాస్తున్నాడు ఆయన. అందుకే ప్రియులారా, గొర్రె పిల్ల ఎంత శ్రేష్టమైనదంటే ఆయన ఎంతగా శ్రమ పడాను. చూడండి మాట ఉంటున్నాడు, ఆయన పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడను. ఈ శ్రమ వెనుకతలు ఏముందంటే మనలందరినీ దేవుని యొద్దకు తీసుకొని రావడానికే, మనలందరినీ ప్రియులారా ఆయన సింహాసనం ఎదుట నిలవబడి నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికే. అందుకే పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, ఇంకెవ్వరూ లేదు ప్రియులారా. నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలంటే కలువరి సిలువలో చేసిన సిలువ బలి యాగము ద్వారా మాత్రమే మనము గొర్రె పిల్లగా వచ్చినటువంటి పరిశుద్ధ దేవుని వెంబడించినప్పుడు ఆ ఉన్నతమైన రాజ్యములు మనము చేరగలము. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఆయన తాను సిలువలో తనకు తానుగా ఎందుకు ప్రాణము పెట్టినంటే ప్రియులారా పరిచారకుడుగా వచ్చిన ప్రేమ, రెండవది గొర్రె పిల్లగా వచ్చిన ప్రేమ. మూడవది ధ్యానం చేద్దాం ప్రియులు. అద్భుతం. మూడవది చాలా జాగ్రత్తగా విందాం. ఆయన ఎందుకు సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టారంటే ప్రియులారా మూడవది చూద్దాం. అపోస్తలుడైన పౌలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు అనుభవాన్ని చూసి మూడవది ధ్యానం చేసి ముగించుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13-15 కలిపి ఉంటుంది కనుక 13వ వచనం నుండి, 2వ అధ్యాయము 13వ వచనం నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచింది. చాలా జాగ్రత్తగా విందాం, అందులో చాలా అనుభవాలు ఉన్నాయి. మూడవది చాలా జాగ్రత్తగా విందాం ప్రియులారా, ఆయన ఎందుకు సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టారంటే మొదటగా ఆయన పరిచారకులను జ్ఞాపకం చేస్తున్నాడు, రెండవది నేను గొర్రె పిల్లని జ్ఞాపకం చేస్తున్నాడు, మూడవది చూస్తే ప్రియులారా ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి, శత్రువును జయించి విజయమునిచ్చిన ప్రేమ. శత్రువును జయించి విజయమునిచ్చిన ప్రేమ. అందుకొరకే సిలువలో తనకు తానుగా ప్రాణము పెట్టారు ప్రియులారా. శత్రువును జయించేది ఆయన ఒక్కరే, ఇంకెవరు జయించలేరు. అందుకుంటున్నాడు, శత్రువును జయించి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచిన ప్రేమ. శత్రువును జయించి విజయం ఇచ్చిన ఆ ప్రేమ. ఒక్కసారి ఆలోచించుదాం ప్రియులారా, ఎంత ఉన్నతమైన ఆ ప్రేమ. అది చూడండి, మాట్లాడుతున్న మాటలు చూడండి, సిలువు చేత. చూడండి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరు పట్టుకోండి, సిలువు చేత ఆయన 15 వచనముల మాటలు చూస్తామండి. ఆయన ప్రధానులను అధికారులను ఏం చేశాడండి, నిరాయుధులుగా చేసి, ప్రధానులను అధికారులు ఏం చేశాడండి, మొదటగా జయించాడు. నిరాయుధులుగా చేసి ప్రధానులు అధికారులు అనుకున్నారు మా అధికారానికి అడ్డుగా ఉన్నాడు, మన హోదాకు అడ్డుగా ఉన్నాడు, మన శైలికి అడ్డుగా ఉన్నాడు, వీని సిలివేసిస్తే మనకేమైపోద్ది, అడ్డు తొలగిపోద్ది అనుకున్నారు ఆ పెద్దలు, ఆ ప్రధానులు, అధికారులు. చాలా విచిత్రంగా ఉంది. మనం ఈ పని చేసిస్తే ఈ పీడ తెగిపోద్ది అనుకుంటున్నారు ప్రియులారా. ఆయన చూడండి ఏం మాట్లాడుతున్న మాటలు చూడండి, ప్రధానులను అధికారులు ఏం చేశారండి, నిరాయుధులుగా అనుకున్నాడు. మాదే అధికారం అనుకుంటున్నారు, కానీ అధికారము కొంతవరకే. ఎంతవరకు, సిలువ వేసినంత వరకే, సిలువకు అప్పగించినంత వరకే, 10 మందిని కూడగొట్టుకొని సిలువేమి కేకలు వేసినంత వరకే సిలువ వేశారు. సమాధి కూడా చేశారు. సమాధి ముందు పెద్ద బండరాయి పెట్టారు, బండరాయి దగ్గర రాజు ముద్ర వేశారు. అనేక మంది కావలిదారును కూడా ఏదైనా అడ్డగలిగిందా,
బండ కానీ ఆ యొక్క ముద్ర కానీ ప్రియులార కావలి వారి కానీ ఆయన మరణము జయించుకొని ఎవరైనా ఆపగలిగారా? అందుకంటున్నాడు చూడండి, ప్రధానులను అధికారులు ఏం చేశాడండి? నిరాయుధులుగా ఎలా చేశాడు? సిలువు చేత మాత్రమే జయోత్సవముతో ఏం చేశాడండి? వారిని పట్టి తెచ్చి బాహటముగా, ఓ అధికారులారా, ఓ పెద్దలారా, ఓ ప్రధానులారా, మీరు నన్ను సిలువ వేశారు, మరణించమనుకుంటున్నారు కానీ మీరు నా మరణమును ఆపలేరని బాహటముగా పబ్లిక్గా ఆయన లోకానికి చూపిస్తున్నటువంటి ఆ విజయము. సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడంటే ప్రియులారా, శత్రువును జయించి విజయోత్సవముతో బాహటముగా పబ్లిక్గా వేడుకను కనపరచడానికి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోయారు. పిల్లలు అప్పుడే స్కూల్ నుండి వచ్చారు. స్కూల్లో ఇంట్లో అడుగు పెట్టగానే పిల్లలు పావుగంట ముందు వస్తారు, తల్లిదండ్రులు కొద్దిగా పావుగంట తర్వాత వస్తారు. వీరు ఇంటిలోనికి వెళ్లకుండా వీళ్ళు తలుపు తీయగానే అక్కడ తేలు కనిపించింది వాళ్ళకి. వీళ్ళు ఏడ్చుకుంటూ భయపడుతూ బయట ఉండిపోయారు. తల్లిదండ్రులు అప్పుడు వచ్చారు. ఏమమ్మా బయట ఉన్నప్పుడు, ఏం బాబు బయట ఉన్నామంటే ఇంట్లో ఏముంది? తేలు ఉంది అని భయపడిపోతున్నారు వెళ్ళడానికి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి చూసి, అక్కడ ఉందని చూసి ఆ తేలును పట్టుకొని దాన్ని ఏం చేశారండి? కొట్టి పట్టి చంపి ఇప్పుడు ఏం చేశారు? బాహటముగా బయటకు తీసుకొని వచ్చి, ఈ తేలును చూసి మీరు భయపడుతున్నారా? ఈ తేలును చూసి మీరు భయపడుతున్నారా? ఇది చచ్చిపోయింది, దీని కొండెమును తీసాము, దీని తోకను చూసామని తండ్రి ఆ తేలును పట్టుకొని దాని చేతిని ముట్టి, తన తోకను ముట్టి, తన కాళ్ళను ముట్టి, ఇది మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏమైపోయింది? బాహటముగా వేడుగా కొనపరిచిన తల్లిదండ్రుల యొక్క ఆ విజయము చూసి పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు తేలును పట్టుకొని ఇక ఆడడం మొదలెట్టారు. ఇక అర్థం అవ్వడానికి ఈ యొక్క చిన్న ఉపమానము ఆలోచిద్దాం ప్రియులారా. పరిశుద్ధుడైన దేవుడు ఎవరిని చూసి భయపడుతున్నామో, ఏ ప్రధానం చూసి భయపడ్డారో, ఏ ప్రధానం చూసి అనుకుంటున్నారో వారందరినీ నిరాయుధులుగా చేసి పట్టి తెచ్చి బాహటముగా వేడు కొనుపరిచారు. ఈ ప్రధాన అధికారులను ఏమీ చేయలేకపోయారని. అది సిలువలో ఉన్న విజయము. అందుకొరకు సిలువలు మన కొరకు, తన కొరకు, తనకు తానుగా సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ, శత్రువును జయించే ప్రేమ, శత్రువుపై విజయమిచ్చిన ప్రేమ. దేనికి భయపడుతున్నాం మనము? ఏ సమస్యకు భయపడుతున్నాం? ఏ ఇబ్బందికి భయపడుతున్నా? వస్తాయి. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. విశ్వాసములు బలపడినప్పుడు శ్రమలు వస్తాయి, ఆధ్యాత్మిక బలపడినప్పుడు శ్రమలు వస్తాయి, ఆధ్యాత్మిక ఎదిగినప్పుడు శ్రమలు వస్తాయి, అవమానములు వస్తాయి. మన దేవుడు విజయం ఇచ్చిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మనకెందుకు భయమని ఆ విజయశీలుడైనటువంటి ఆయన వైపు చూసి మన యాత్రను కొనసాగించినప్పుడు అది ప్రియులారా సిలువ ధ్యాన కోడికలకు ముఖ్య ఉద్దేశము. శత్రువును జయించినటువంటి విజయం ఇచ్చినటువంటి సిలువ. అది సామాన్యమైన సిలువ కాదు ప్రియులారా. చూడండి, అక్కడ మనం చదవండి 13వ వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండడం వలనను మీరు మృతులై ఉండగా, ఈ మాట గుర్తించుదాం, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధము ఉండిన పత్రములు. చాలా జాగ్రత్త విందాం. రెండవది ఏంటి? మనకు శత్రువు. మొదటిది ఏంటంటే మన శత్రువు ఎవరండి? ప్రధానులు, అధికారులు అని చెప్పాడు దేవుడు. రెండవది ఎవరు శత్రువు? అక్కడ చూడండి ఏముందండి? దేవుని వ్రాత రూపకమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకి ఎలాగున్నాయి? విరోధముగా. ఏంటి వ్రాత రూపకమైన ఆజ్ఞలంటే? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము మానవునికి ప్రధానమైనటువంటి శత్రువు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఆయనే రాశాడు కనుక ఆయన చూడండి, మన మీద రుణముగాను మనకు విరోధం ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం ఏం చేశాడు? ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను ఆయనే రాశాడు కనుక ఆయనే తుడవడానికి అధికారము కలవాడు. అది మామూలుగా తుడిస్తే పోదు, రక్తము చిందిస్తేనే అది తుడిచివేయబడతాది, రక్తము కారిస్తేనే అది తుడిచివేయబడతాది. ధర్మశాస్త్రముడు శత్రువు తుడిచివేయబడాలంటే రక్తము చిందించాలి. అని చూడండి, దాని మీద చేవ్రాతను ఆయనే తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించే సిలువ, శత్రువును జయించి విజయమునిచ్చిన సిలువ. ధర్మశాస్త్రం మంచిదే, కానీ పాపికి పశ్చాత్తాపడే అవకాశము ఇవ్వదు. పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, ఒక
పాపములో పడినటువంటి స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ప్రభువుని యేసు ముందు ఉంచినప్పుడు, ప్రభువా ప్రభువుని అంటున్నా, ధర్మశాస్త్రము చొప్పున ఈ పాపికి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేమి చెప్పుతావు అని ఆ పెద్దలు, ప్రధానులు, శాస్త్రులందరూ అడిగినప్పుడు ప్రభు ఏమన్నారండి? ఏమన్నారు? భూమి మీద వ్రాస్తూ, మీలో పాపము లేనివాడు మొదట రాయి. ఆలోచించండి, ధర్మశాస్త్రం పాపిని పట్టి తెచ్చి రాళ్లతో కొడుతూ ఉంటుంటే అక్కడ దేవుని కృప, సిలువ అక్కడ ఉంది గనక ఆ సిలువ ఏం చేసిందండి? ఆ ధర్మశాస్త్రం నుండి ఆ పాపిని రక్షించింది. ఎంత ఉన్నతమైన ప్రేమ! పాపం లేనివాడు ఎవరున్నారు? అందరే పాపులు గనక, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు గనక ఎవరి దారినే వారు వెళ్ళిపోయారు. స్త్రీ ఉండిపోయింది, పరిశుద్ధ దేవుడు ఉండిపోయాడు. ఆలోచిద్దాం ప్రియులారా, ఎంత ఉన్నతమైన శిలువ! శత్రువును జయించి విజయం ఇవ్వడానికి శిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టిన ఆ ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ త్యాగమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకేమంటున్నాడు చూడండి, అక్కడే కొలసి రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 13వ వచనం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి, రెండవది ఏంటండి? అంధకార సంబంధమైన అధికారం అనగా దుష్టుని యొక్క అధికారము, అపవాది యొక్క అధికారము, సాతాను యొక్క అధికారము నుండి మనల్ని విడిపించిన పరిశుద్ధులైన దేవుని ప్రేమ. అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ప్రేమ. అపరాధము నుండి మనం విడిపించకపోతే, లేకపోతే అంధకార సంబంధమైనటువంటి అధికారమును దృష్టి నుండి మనం విడిపించకపోతే మనం దేవుని రాజ్యానికి వారసులము కాదు ప్రియులారా. వారసులుగా చేయటానికి సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. విజయం ఇచ్చిన సిలువ అండి, అది సామాన్యమైన సిలువ కాదు. సర్వలోకమునకు, సర్వమాన మానవాళికి విజయం తీసుకుని వచ్చిన సిలువ, ధర్మశాస్త్రమును అడ్డు గోడను తొలగించిన సిలువ, పాప అంధకారం నుండి అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు వంటి అపవాది యొక్క లయము చేసినటువంటి సిలువ, శత్రువును జయించినటువంటి ఆ సిలువ, విజయమునిచ్చిన ఆ సిలువను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సిలువ ధ్యాన కోడికలు ఒక్కసారి మనల్ని మనం సపారు చేసుకొని, నిజమే కదా ప్రభువా, నువ్వు సిలువలో నువ్వు ఎంత 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 ఉన్నతమైన మాదిరి చూపించావు, ఎంత శ్రేష్టమైన త్యాగము చేస్తున్నావు, నాకు విజయం తీర్చడానికి నువ్వు సిలువను ఎన్నుకున్న మీ గొప్ప ప్రేమను బట్టి మేము ఎలాగుండాలో, ఏ రీతిగా ఉండాలో, సిలువ ధ్యాన కొడుకులు ఏ రీతిగా అనుసరించి నడుచుకోవాలో మాకు నేర్పించవని ఒక్కసారి మన మనోనేత్రాలు తెరిచి ఏ రీతిగా సిలువ ధ్యాన కూడికలు మనం పాలు పంపులు పంచుకుంటున్నాము ఒక్కపరి మనల్ని మనము స్వపరి చేసుకుందాం. చివరి మాట చదువుకొని ముగించి అక్కడ చూడండి, కొలసీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 22వ వచనం, 1వ అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును, ఎంత ఉన్నతమైనటువంటి విజయం ప్రియులారా! ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టడానికి, ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిలబెట్టడానికి, ఆయన సన్నిధిలో నిరపరాధులు నిలబెట్టడానికి ఆయన దేహం ముందు ఏం చేశాడు? మరణమును విధించుకున్నాడు. మన మరణము నుండి మనకి విజయం ఇచ్చాడు. ఎంత ఉన్నతమైన శిలువ! ఒక్కసారి ఆలోచించుదాం ప్రియులారా. ప్రతి ఒక్కరికి భయము, మరణం అంటేనే భయము. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 104 సంవత్సరాల ఒక ఆయన చనిపోయాడు. 104 సంవత్సరాలు. 2 కుమార్తెలు 2 కుమారులు. అతనికి పెద్ద కుమార్తెకి 83 సంవత్సరాలు అంట. ఇక్కడ ఎవరున్నారు తెలియదు, నాకు తెలియదు, మాట్లాడుతున్నాను దయచేసి. ఆ పెద్ద కుమార్తెకి 83 సంవత్సరాలు. ఏడుస్తుంది. నేను పక్కనే కూర్చున్నాను. నా కుర్చీ దగ్గరకు వచ్చి ఏడ్ చేసి నా పక్క కూర్చోయింది. మీ నాన్న ఇంకెన్ని సంవత్సరాలు బ్రతకాలని అడిగాను నేను. అదేంటి పాస్టర్ గారు అని అంటున్నాను. 104 బతికాడు కదా, హ్యాపీగా బతికాడు కదా, చక్కగా మీరు చూసుకున్నారు కదా, ఏదో తన కార్యక్రమం ముగించుకొని హ్యాపీగా వెళ్ళిపోతుంటే ఎందుకు బతకమంటున్నావు, ఇంకెందుకు శ్రమల కొరకని అంటుంటే అదేడు పాస్టర్ గారు చనిపోవాలని అంటున్నాడు. నువ్వే 83 సంవత్సరాలు ఉంది నీకు, రేపో మాపో
నువ్వు కాలు చాపి ఉన్నావు, నీ కొరకు నీ సిద్ధపాటు కొరకు నువ్వు ప్రయాసపడాలి. కానీ మీ నాన్న కొరకు ఎందుకంటే, అది కాదు పాస్టర్ గారు, ఈ ఆడకపోతే ఎవరేమనుకోవడం ఏడుతుండట ఆవిడ. ఇదేంటిది, ఎవరేమనుకోవడం ఏడుతున్నావా? మీ నాన్న పోయిన ఆడలేదా? అందరూ అనుకుంటారు పెద్ద కూతురు ఆడట్లేదు అంటారని, అందుకే ఏడ్ చేసి మీ పక్కన కూర్చున్న పాస్టర్ గారు అంటుంది. చాలా సంతోషించాను ప్రియులారా. మనుషుల కొరకు ఏడుస్తున్నామేమో కదండి. మనం ఈ లోకములో ఆ మరణం గురించి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆ మరణమునైనా జయించి తిరిగి లేచిన దేవుడు. ఆ మరణము జయించటం వలన మన పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మరణము జయించటం వలన మన నిర్దోషులుగా చేస్తున్నాడు. మరణము జయించటం వలన మన నిరపరాధులుగా చేసి దేవుని ఎదుట నిలబెడుతున్నాడు. ఆలోచిద్దాం ప్రియులారా. సిలువలో తనకు తానుగా ప్రాణము పెట్టిన ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ. ఈ సిలువ ధ్యాన కోడికలు ఒక్క పర్యాయము, నిజమే ప్రభువా నువ్వు పరిచారుకొనగా వచ్చావు, నేను పరిచారుకుల ఉన్నాను లేదా? నువ్వు గొర్రె పిల్లగా వచ్చావు, నేను గొర్రె పిల్ల వల్ల ఉన్నాను లేదా? నీవు సిలువలో విజయోత్సవంతో శత్రువును ఓడించి విజయము తీసుకొని వచ్చావు. ఈ భూలోకములో నేను అట్టి రీతిగా జీవిస్తున్నాను లేదా? ప్రతిదానికి భయపడుతున్నావేమో, ప్రతి సమస్యకు భయపడుతున్నావేమో, ప్రతి స్వార్థనకు భయపడుతున్నావేమో. మన దేవుడు జయశీలుడు, విజయోత్సవంతో సమస్తము కూడా జయించినటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్న ఇటువంటి పరిశుద్ధ దేవుని కలిగి ఉన్న మనకెందుకండి భయము? పౌలు గారి వల్ల అనగలమా? బ్రతికిన క్రీస్తే చావైతే ఎంతవరకు అనగలము? సిద్ధపడిన వాడే, పరిచారుకుని వల్ల సిద్ధపడిన వాడే, గొర్రె పిల్ల వల్ల సిద్ధపడిన వాడే, మరణం పైన శత్రువు పైన ధర్మశాస్త్రంపై విజయం పొందినటువంటి వాడే, ఈ విధముగా విజయోత్సవంతో జీవించిన వాడే ధైర్యంగా మాట్లాడగలరు. సిలువలో తనకు తానుగా ప్రాణం పెట్టిన ప్రేమ, భూలోకంలో కనుపరిచిన మాదిరి మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ సిలువ ధ్యాన కోడికలు మనం ఏ రీతిగా సిద్ధపడుతున్నా, ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నా 4 రోజులు మాత్రం అయ్యావి. మన రేపటి నుండి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 నుండి 8, 8:15, 10 నిమిషాలు అడుగు తిట్టవు, దానికే మొదలండి. దయచేసి అందరము రావాలి. కొంతమంది వస్తున్నారు, ఇప్పుడు చూస్తే అన్ని బాల్క్యాన్లు ఫుల్గా ఉన్నాయి, కింద అంతా ఫుల్గా ఉంది. ఆలోచించండి, ఇంటికి ఏం చేస్తాను సాయంత్రం నాకు అర్థం అవ్వట్లే. రేపు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, సిలువ వలన మీకు ఇన్ని ఆశీర్వాదం తీసుకొని వస్తే మీరు ఎక్కడ ఉంటున్నారు? దేవుడు అడిగితే మీరే జవాబుదారులు. మేము చెప్పేసాం పాస్టర్ గారు, మీరు చెప్పారు లేదా? నేను చెప్పాను ప్రభా, ఆ ఎల్ఈడీలో రికార్డు చూడని చెప్తాను నేను. ఈ రికార్డు కంటే మీ దగ్గర కూడా రికార్డు ఉంది, రికార్డు చూసుకొని చెప్తాను నేను చెప్పాను. వారు వినకపోతే ఏం చేస్తాను? సిలువ ధ్యాన కోడికలు సిలువ ధ్యానానికి విలువ ఇవ్వకపోతే, ఆ సిలువకు మనం విలువ ఇవ్వకపోతే, ఆ సమయంలో ఎక్కడెక్కడ సమయం గడిపితే అది వ్యర్థం ప్రియులారా. ధ్యానం చేద్దాం రండి, సిలువలో ఉన్న విలువలు పొందుకుందాం. ఆయన చేసిన త్యాగాన్ని చూద్దాం, ఆయన చేసిన బలియాగమను చూద్దాం. మన కొరకు ఆయన ఏమేమి తీసుకొని వచ్చాడో ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు మనకిచ్చిన గృహములకు సమాధానంగా వెళ్దాం. అటు దేవుని కృప ఆశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమైనటువంటి నీవు నేను సిలువలో ప్రాణము పెట్టినటువంటి ఆ ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకు నాకు కనుపరిచిన మాదిరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ రీతిగా లోకంలో జీవిస్తున్నాము, ఏ రీతిగా మాదిరిని కనుపరుస్తున్నాము, ఏ రీతిగా మన ప్రవర్తన ఉన్నది, ఏ రీతిగా మన ఆలోచన ఉన్నది, ఏ రీతిగా మన నడవడిక ఉన్నది, ఏ రీతిగా మన చూపులు ఉన్నాయి. ఆత్మ పరిశీలన చేసిన దేవుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి చూస్తున్నాడు. ఇంత వాక్యం విని, సిలువ ధ్యాన కూడికలో ఇన్ని వాక్యాలు విని పరివర్తన రాకపోతే, పశ్చాత్తాపం రాకపోతే, మారు మనసు అనుభవాలు రాకపోతే, ప్రాచీన స్థితి విడిచిపెట్టకపోతే, నవీన స్థితిలో నవీన పరిచయ అనుభవం రాకపోతే ఇదంతా వ్యర్థమని పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాటలు. సిలువను చూడు, మన పాపములు అపరాధ దోషములన్నీ ఆయన గవిని వెలుపుడుకు పట్టుకుని పోతున్నాడు. మన కొరకు అని అవమానాలు పొందుతున్నాడే. చెల్లుమని కొట్టింది ఒకరు, తన భూము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు,
తన ముఖము పైన ఉమ్మింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువను చూద్దాం, ఆయన బలియాగమును చూద్దాం, ఆయన కనుపరిచిన ప్రేమను చూద్దాం, ఆయన చేసిన త్యాగమును చూద్దాం. పరిశుద్ధులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయటానికి, శత్రువును జయించి మనకి విజయం ఇచ్చిన దేవుని యొద్దకు మనము హ్యాపీగా ఉండాలంటే సిలువను చూద్దాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువు, సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాట్లాడగలిగిన జీవమగల దేవుడు అని మరొక పర్యాయము నిరూపించుకున్న దేవుడువు. ఈ దినం మీరు మాతో మాట్లాడారు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ వాక్యం వినినాం ప్రభువా, మీ సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ త్యాగాన్ని చూచి ఉన్నాం ప్రభువా. మీరు కనుపరిచిన మాదిరిని గూర్చి మీ వినియున్నాము, కన్నులార చూచి ఉన్నా. మా జీవితంలో మార్పు రావాలని, మా ప్రవర్తనలో మార్పు రావాలని, మా మనసులో మార్పు రావాలని, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మీ వధువు సంఘములో, మీ వధువు రాజ్యములో మేము ఉండాలని వధువు సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ శిలువ ధ్యాన కూడికలో మీరు మా కొరకు ఇచ్చిన ధన్యతను, యోగ్యతను, ఈ పరిశుద్ధతను కాపాడుకొని మా శిలువను ఎత్తుకొని ప్రతి దినము సాయంత్రము 6:20కి మీ సన్నిధిలో కనబడడానికి, మీ సిలువలో ఉన్న విలువల చేత మేమందరము తృప్తిపరచబడి, మేమందరము ఆశ్చర్యించబడి, మా కుటుంబంలో సమాధానముతో, మా సంఘము సమాధానంతో ఉండడానికి మమ్మల్ని ఆయుత్తపరచమని, మీ ప్రేమను, మీ కృపను, మీ కనికరమును, మీ జాలిని మాకు అనుగ్రహించి నవీన స్థితి పరిచర్య అనుభవం గలవారమై మీరు మా ఎదుటి ఉంచబడినటువంటి మాదిరి కలిగి జీవించడానికి మీ కృప చూపించి మీ వధువు సంఘమును భద్రపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభు, ఆ సంఘములో విశ్వాసుల జీవితంలో వారి కుటుంబంలో ఎన్ని బంధకములు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, బిడల పట్ల, గృహముల పట్ల, ఆర్థికపరమైన, మానసికపరమైన రకరకాల బంధకములతో ఉన్నారు. యేసు నామములో వాటన్నిటినీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డల పట్ల మీరు దాచి ఉంచిన మేలు చేత చేసిన వాగ్దానంతో తృప్తిపరిచి సమాధానముతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మీ కృపలో భద్రపరుచుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 616వ పాట, కర్త మమ్మను దీవించమని పాట పాడిన తర్వాత ఆశీర్వాదము తీసుకొని దేవుడు మనకిచ్చిన గుణములు సమాధానముతో వెళ్దాం. మామును
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు పాప విమోచకుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి, సమాధానము కూడవచ్చిన మనకెల్లరకు, మన కుటుంబములకు, మన సంఘమునకు, బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము అని రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.